వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. ఇవాటి స్టోరీ బోర్డులో మటన్ గురించి మాట్లాడుకుందాం. అయితే మటన్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి? అయితే నాన్ వెజ్ ప్రియులకు ఒక గుడ్ న్యూస్. అదేంటో తెలుసా? నాన్ వెజ్ అంటే చాలా మందికి ఒక నెగిటివ్ ఫీల్ ఉంటుంది. ఎక్కువ తింటే అనారోగ్యమనో లేదంటే ఫ్యాట్ పెరుగుతుందనో ఏదో ఒక అపోహ వెంటాడుతూనే ఉంది. అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ ఎంత మోతాదులో మటన్ తినాలో, ఎలా తినాలో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. లెట్స్ వాచ్ ద స్టోరీ బోర్డ్. అయితే మటన్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఇది క్వశ్చన్. అయితే దీని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మటన్లో ఎలాంటి ప్రోటీన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మటన్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలు తొలగిపోతాయి. నాన్ వెజ్లో పోషకాలు అధికంగా లభించేది ఒక్క మటన్లోనే. చాలా మంది మటన్ అంటే ఎంతో ఇష్టపడతారు. మటన్లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. మేకపోతు, పొట్టేలు మాంసాన్ని మటన్గా పిలుస్తారు. శరీరానికి అవసరమైన పోషక విలువలు కలిగిన మంచి పౌష్టికాహారంగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనిని మితంగా మాత్రమే తీసుకోవాలి. అధిక మోతాదులో తీసుకోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మటన్లో B1, B2, B3, B9, B12 విటమిన్లు ఉంటాయి. విటమిన్ E, K, సహజ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్, అమినో యాసిడ్స్, మాంగనీస్, కాల్షియం, జింక్, కాపర్, ఫాస్ఫరస్, సెలీనియం, పొటాషియం, సోడియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అయితే మటన్లో ప్రోటీన్లు, న్యూట్రియంట్లు, B12 బాగా ఉండడం వల్ల కొవ్వును కరిగించే సామర్థ్యంతో పాటు ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి, దెబ్బతిన్న కణాలు సరికావడానికి కూడా ఇది దోహదపడుతుంది. అయితే గర్భిణీలు తమ డైట్లో మటన్ని కూడా తింటే పుట్టే బిడ్డలకు న్యూరల్ ట్యూబ్ వంటి సమస్యలు రాకుండా చూడవచ్చు. బహిష్టు సమయాల్లో తలెత్తే నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మటన్లో B కాంప్లెక్స్, సెలీనియం, కొలైన్ వంటివి క్యాన్సర్ బారిన పడకుండా దోహదపడతాయి. మటన్లో అధిక పొటాషియం, తక్కువ సోడియం ఉండడం వల్ల రక్తపోటు, స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలు రాకుండా కూడా చూడవచ్చు. మటన్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలకు కావలసిన పోషకాలను అందిస్తుంది. సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలను తొలగిపోతాయి. చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది. అదే క్రమంలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు మటన్ తినటం అంత శ్రేయస్కరం కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ మరింత పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా మటన్లో అధికంగా ఉండే కొవ్వు పదార్థాలు షుగర్ లెవెల్స్ పెరగటానికి కారణమవుతాయని పరిశోధనల్లో తేలింది. ఒకవేళ మటన్ తినాలనిపిస్తే కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాలి. 40 సంవత్సరాలు పైబడిన వారు మటన్ అడపా తడపా తప్ప అదే పనిగా మటన్ను ఆహారంలో భాగం చేసుకోవడం అంత మంచిది కాదు. మరి చూసారు కదండి, మటన్ ఎలా తినాలి, ఎంత మోతాదులో తినాలి, మటన్లో ఉండే ప్రోటీన్స్ ఏంటో తెలుసుకున్నారు కదా. మరొక స్టోరీ బోర్డ్తో మళ్ళీ కలుద్దాం.